చూచే దేవుడు కాదు, ఆయన పై స్వరూపాన్ని చూచే దేవుడు కాదు. ఆయనకు అవసరమైంది విశ్వాసం. ఆయనకు భయపడేవారు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎదుటి ఎలా నడుచుకునేవారు కావాలి? నీతిగా నడుచుకునేవారు కావాలి. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి విశ్వాసిని దేవుడు ఆయన ఏం చేస్తాడట? పక్షపాతం లేకుండా అందరూ అవసరమైన వారుగా ఆయన అంగీకరిస్తాడట. చేర్చుకునేవాడు ఎప్పుడూ సిద్ధమే, రక్షణతో ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ దేవుని చెంతకు వచ్చేవాళ్లే తక్కువ. ఆయన విధించినటువంటి క్రియలన్నీ కూడా, ఆయన అనుసరించమని చెప్పినటువంటి వాటిని అన్నిటిని కూడా గైకొనగలిగితే ఇక మీదట నువ్వు అన్యుడు కాదు. ఆయన ఆశించినటువంటి విధంగా నువ్వు జీవించగలిగితే ఇక మీదట నువ్వు షండు కాదు కదా. ఆయన ఆశించిన విధంగా నువ్వు బ్రతకటానికి ఇష్టపడగలిగితే నువ్వు వెలివేతకు గురయ్యేవాడు కాదు. ఎందుకంటే ఒక్క మాట చెబుతాను, మీరు చెవులు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క మాట, మీ జీవితకాలం ఉపయోగపడే మాట. మనలో విశ్వాసం ఉంటేనట, ఆయన వినపడుతుందా? మనలో విశ్వాసం ఉంటేనట మనలను దేవుని నుంచి వెలివేయగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. అర్థమవుతున్న భాష? మనలో విశ్వాసం ఉంటే మనలను దేవుని నుంచి వెలివేయగలిగిన వారు, దూరం చేయగలిగినటువంటి వారు ఆయన